లేదు, కనుక మరలా మీరు ప్రార్థన చెయ్యాలి అని వాళ్ళకి మరలా ప్రార్థన జ్ఞాపకం చేయటానికే దేవుడు ఈ కార్యం చేసి మొర్దెకైని కఠినపరిచి ఉంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అండి, దేవుడు గొప్ప కార్యం చేశాడు. అంటే ప్రార్థన అనుభవంలోనికి నడిపించడానికి దేవుడి కార్యం చేశాడు. కనుక ఇప్పుడు మొర్దెకై ఏదో శ్రమ పడుతున్నాడు లేకపోతే కష్టం వచ్చిందని కాదు, కానీ ఇతని ప్రార్థన, ఇతడు గోనె పట్ట కట్టుకోవటం, ఇతడు బూడిదలో కూర్చోవటం, ఇదంతా కూడా యూదులందరికీ ఒక సంకేతం. హల్లెలూయా. యూదులందరికీ ఒక సంకేతం. మరలా మీరు మోకరించాలి, మీరు మరలా మోకాళ్ళ మీదకి రావాలి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన నీ దేవుని ఎదుట మోకాళ్ళ మీద పడాలి, గోనె పట్ట కట్టాలి, బూడిద పోసుకోవాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి అనే దానిని మరలా వాళ్ళకి నేర్పించటానికి లేక జ్ఞాపకం చేయటానికి దేవుడు ఈ కార్యం చేశాడు అని చెప్పి గ్రహించాలి. స్తోత్రం, హల్లెలూయా. అండ్ గోనె పట్ట కట్టుకున్నాడు. దీని మూల భాషలో ఏమన్నారంటే రొబ్బా అన్నారు. రొబ్బా అంటే సాక్స్ అనమాట. అంటే మనం మామూలుగా కాళ్ళకో లేకపోతే చేతులకో అండి వేస్తాం. కాళ్ళకి వేసేదాన్ని సాక్స్లు అంటాం, చేతులకి వేసే గ్లౌజులు అంటాం. ఏమండి, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒంటి మొత్తానికి వేసేదాన్ని ఏమో రొబ్బా అంటారు. అదేనా, ఇది మూల భాషలో రొబ్బా అంటే సాక్స్ అని. దీని మనకు అర్థమయ్యే భాషలో తెలుగులో గోనె పట్ట అన్నాడు. ఈ గోనె పట్ట అనేది దేనికి చూచిన లేక సాక్స్ అని దేనికి చూచినంటే అది ఊపిరాడదు, బిగ్గబట్టేస్తుంది, చాలా ఒత్తిడి ఉంటుంది, అదొక శ్రమది. దాన్ని ధరించటం అంటే ఒక శ్రమ, అంటే తనను తాను శ్రమకు అప్పగించుకోవటమే. అలాగూ శ్రమకు అప్పగించుకొని గోనె పట్ట ధరించుకొని బూడిద పోసుకొని ఎంతో దుఃఖముతో మొర్దెకై ఏం చేస్తున్నాడు? రోదన చేస్తున్నాడు. రాజు గుమ్మం వద్దకు వచ్చేసాడు ధైర్యంగా. అండి, తన దేవుని యొక్క శక్తి ఏంటో, తన దేవుని యొక్క గొప్పతనం ఏంటో, తన దేవుని యొక్క ప్రభావం ఏంటో సమస్తాలన్నిటికీ తెలియచేయటానికి అతడు ధైర్యంగా వచ్చేసాడు బయటికి. రాజు గుమ్మము యొద్దకు వచ్చి ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, మొరపెడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన యూదులందరికీ ఒక సంకేతముగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే యూదులకు లేక దేవుని బిడ్డలకు శ్రమ వస్తే చాలు గోనె పట్ట కట్టుకోవటం, బూడిద పోసుకోవటం, ఇదంతా కూడా వారికి ఉన్నటువంటి ఒక అనుభవం, ఇది వారికి ఉన్న అలవాటు. ఇది వారికి శ్రమ వస్తే, బాధ వస్తే చాలు వెంటనే వాళ్ళ బట్టలు ఎంత విలువైన బట్టలైనా సరే చింపి పారవేసి గోనె పట్ట ధరించుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తారు. స్తోత్రం చెప్పండి. ఆదికాండం 37వ అధ్యాయం 34వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 37వ అధ్యాయం 34వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుల నిమిత్తము అంగలార్చుచుండగా తన కుమార్తెలందరూ అతను ఓదార్చుటకు ఏం చేశారంట? యత్నం చేశారంట. ఏడుస్తున్నాడు. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదను అని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చారు. ఎవరు ఏడ్చింది? 34వ వచనం. ఎవరు ఏడ్చారు? యాకోబు. ఎవరి కొరకు ఏడుపు? యోసేపు కొరకు.
యోసేపు కొరకు ఏడుస్తున్నాడు. ఎలా ఏడుస్తున్నాడు? బట్టలు చింపుకొని తన నడుమునకు గోనె పట్ట కట్టుకొని అనేక దినములు కుమారుని కొరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఇది యోసేపు కొరకు ఏడు. యాకోబు యోసేపుని ఎంతగానో ప్రేమించాడు. యోసేపు మీద ఉన్న ప్రేమను బట్టి యోసేపు ఇప్పుడు చనిపోయాడు, ఇక యోసేపు లేడు అనే వార్త వినగానే యాకోబు బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఎంతగానో ఏడుస్తున్నాడు, ఎంతగానో మొరపెడుతున్నాడు. అతని కుమారులు కుమార్తెలు వచ్చి అతని ఓదారుస్తున్నారు. ఓదార్పు పొందనొల్లలేదంట. వాళ్ళతో చెప్తున్నాడు, నేను కూడా నా కుమారుని యొద్దకు మృతుల లోకానికి వెళ్ళిపోతా, నా కొడుకు చచ్చిపోయాడుగా నేను కూడా వెళ్ళిపోతా. స్తోత్రం. ఇలాంటి ప్రార్థన చాలామంది చేస్తారు. ఏమండి, ఎవరిని ఇంట్లో వాళ్ళు చనిపోతే, ఇష్టమైన వాళ్ళు చనిపోతే, నేను కూడా చచ్చిపోతా, నేను అసలు బతకలేను ఇంకా, ఏమండి స్తోత్రం, ఇక నేను ఉండలేను, నేను కూడా చనిపోతా, నేను కూడా అక్కడికి నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతా, లేక నా భర్త దగ్గరికి వెళ్ళిపోతా, నా భార్య దగ్గరికి వెళ్ళిపోతా అని ఏడుస్తారు. ఎందుకంటే ఆ చనిపోయిన సందర్భంలో అంత వేదన ఉంటుంది, అంత వేదన ఉంటుంది. వారి ప్రేమంతా ఒక్కసారి జ్ఞాపకానికి వచ్చేస్తుంది. వారి ఆప్యాయతలు, వారి పనులన్నీ ఒక్కసారి జ్ఞాపకానికి వస్తే ఇక నిలబడలేము, ఇంకా ఏడుస్తూ ఉంటాం, నేను వెళ్ళిపోతా అని. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా, కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా, అన్నదమ్ములే నీకై లమటించినా, అన్నదమ్ములే నీకై అలమటించినా, కలువరించిన బంధువులంతా బ్రతిమిలాడిన, ఆత్మీయులే అడ్డగించిన బంధువులంతా బ్రతిమిలాడిన, ఆత్మీయులే అడ్డగించిన, ఏ నాటికైనా ఈ కాయమో మాయమగుటే కాయమో, ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే, రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ, ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమాములే, ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమాములే, పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని గమనించాలి. యాకోబు ఏడుస్తున్నాడు, యాకోబు కన్నీరు కారుస్తున్నాడు, యాకోబు బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకున్నాడు, తన కుమారుడు చనిపోయాడని ఏడుస్తున్నాడు. చనిపోలే, ఇంకా చనిపోయారని చెప్పారు అన్నదమ్ములు. ఏమండి, నిజంగానే చనిపోయాడని ఆయన మీద ఉన్న ప్రేమతో గోనె పట్ట కట్టుకున్న అనుభవాన్ని మనం చూస్తాం. అలాగే ఇర్మియా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనాన్ని.
హెష్బోను అంగలార్చుము. ఏంటంట పాడైంది? హాయి పాడాయను. అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవచ్చున్నారు. రబ్బా నివాసులారా కేకలు వేయండి, గోనె పట్ట కట్టుకోండి, మీరు అంగలార్చండి, ఇటు అటు అంగలార్చండి, గోనె పట్ట కట్టుకోండి, తిరుగులాడండి. ఎక్కడ తిరుగులాడాలంట? కంచెల్లో తిరుగులాడండి. మీకు శ్రమ రాబోతుంది, మీకు కష్టం రాబోతుంది, ఇదిగో మీకు భయంకరమైన శోధన రాబోతుంది, చెరలోనికి వెళ్ళిపోబోతున్నారు, గోనె పట్ట కట్టండి, అంగలార్చండి అని చెప్తున్నాడు. అంటే ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు గోనె పట్ట కట్టుకునే అనుభవం బైబిల్ నేర్పిస్తా ఉంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోనె పట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి నా ప్రభు ఎదుట నేను నా మనస్సును నిబ్బరం చేసుకున్నా. స్తోత్రం, హల్లెలూయా. నా మనస్సును నిబ్బరము చేసుకొని ప్రార్థన చేస్తున్నా. గోనె పట్ట కట్టుకొని ధూళి పోసుకొని ఉపవాసం ఉండి నేను నా మనస్సును నిబ్బరపరుచుకొని ప్రార్థన చేస్తున్నా నా ప్రభు ఎదుట అని అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని భక్తులకు, దేవుని ప్రజలకు ఇది ఒక అనుభవం. ఇది గోనె పట్ట కట్టుకొని. యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువార్లారా రోదనము చేయుడి. మన దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడపండి. స్తోత్రం, హల్లెలూయా. గోనె పట్ట వేసుకోవాలి, రాత్రంతా గడపాలి, ప్రార్థన చెయ్యాలి, అంగలార్చాలి, దేవునికి మొర్రపెట్టాలి. ఇదంతా కూడా గోనె పట్ట అనుభవం, ఉపవాస అనుభవం, ధూళి పోసుకోవటం, ఉపవాస అనుభవం, ప్రార్థన చేయటం, ఇదంతా కూడా దేవుని ప్రజలకు ఉండవలసిన అనుభవం. ఇది యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రాన్ని తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నినెవే రాజు కూడా సింహాసనం దిగాడు. ఆ వార్త వినగానే నినెవే నశించిపోబోతుంది, నినెవే నాశనము కాబోతుంది, నినెవే మీదకి దేవుని కోపం రగులుకుంది, భయంకర ఉగ్రత నినెవే మీదకి రాబోతుంది అనే వార్త, ఆ సంగతి వినగానే నినెవే రాజు సింహాసనం దిగి రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఇలాగూ ఎందరో భక్తులు దేవుని ఎదుట ప్రార్థన చేయటానికి, దేవునికి మొర్ర పెట్టడానికి ఎందరో దేవుని భక్తులు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. ఇప్పుడు మొర్దెకై కూడా గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని దుఃఖముతో రోదనతో కేకలు వేస్తూ రాజు గుమ్మం యొద్దకు వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు రాజు గుమ్మము యొద్దకు వచ్చాడు అని అంటే ఈ సంగతి రాజుకు తెలియాలి, ఈ సంగతి ఆ ప్రభువుకు తెలియాలి, అహష్వేరోషుకు తెలియాలి, ఈ సంగతి షూషాను కోట అంతా తెలియాలి. స్తోత్రం అని వచ్చాడు.
అండి ఆ రాజు గుమ్మం యొద్దకు ఎలాగైతే ఆనాడు మొర్దెకై వచ్చాడో, ఇప్పుడు మనం రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయిన దేవుని గుమ్మమున వద్దకు మనం రావాలి. గోనె పట్ట కట్టుకొని రావాలి, బూడిద పోసుకొని రావాలి, ఉపవాసముతో రావాలి, మనసు నిబ్బరము చేసుకొని రావాలి. ఈ గుమ్మం దగ్గరికి వచ్చి పడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కోరాహు కుమారులు అంటారు, అయ్యా నీ గడప యొద్ద మేము కనిపెట్టుకుంటాం, నీ గడప యొద్ద ఉంటాం చాలే. స్తోత్రం. హల్లెలూయా. అండి ముందేమో ఆవరణం అడిగారు, అయ్యా నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నారు. సరే ఆవరణలోకి రానిచ్చాడు. అయ్యా నీ గడప దగ్గర ఉంటామయ్యా అని చెప్పారు. దేవుని స్తోత్రం. నీ గడప యొద్ద ఉంటాం, నీ గడప దగ్గర కనిపెట్టుకుంటామన్నాడు. స్తోత్రం. గడప దగ్గరికి వచ్చేసారు. అర్థమవుతుందా? కనుక ఆయన గుమ్మమున వద్ద కనిపెట్టుకోవాలి, ఆయన గుమ్మమున వద్దకు రావాలి. ఆనాడు మొర్దెకై ఎలాగూ రాజు గుమ్మము యొద్దకు వెళ్ళాడో, ఇప్పుడు మనకొక రాజు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనకొక రాజు ఉన్నాడు. ఆయన ఈ లోకపు రాజు కాదు, ఆయన శక్తి కలిగిన రాజు, సర్వస్వాన్ని కలుగు చేసిన రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ రాజు గుమ్మం యొద్దకు వచ్చి పడాలి, ఆయన మందిరంలోకి వచ్చి పడాలి, ఆయన సన్నిధికి వచ్చి పడాలి. ఇక్కడ ప్రార్థన చేయాలి. గోనె పట్ట కట్టుకొని, బూడిద పోసుకొని, మనసు నిబ్బరము చేసుకొని, ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే, ఆ అహష్వేరోషు యొక్క హృదయాన్ని కదిలించినట్టుగా దేవుని హృదయం దేవుడు కదిలిస్తాడు. స్తోత్రం చెప్పాడు. నీ ప్రార్థన, నీ కేకలు, నీ ఉపవాసం దేవుని సింహాసనాన్ని కదిలిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాసం అంటే దేవుని సహాయాన్ని కోరుకోవటం. ఉపవాసం అంటే మనం ఎంతగానో తగ్గించుకొని దేవుని ఎదుటకు రావటం. దేవుని స్తోత్రం. ఉపవాసం అంటే మన దుఃఖమేదో, మన శ్రమేదో, మన బాధేదో అంత మనము ప్రభువుకు చెప్పుకోవటానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు యూదులందరినీ కూడా ఉపవాసపు అనుభవంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మొర్దెకై చేసిన పనిని బట్టి మొర్దెకై ఉపవాసపు అనుభవంలోకి వచ్చేసాడు. మొర్దెకై చేసిన పనిని బట్టి యూదులందరూ ఉపవాసపు అనుభవంలోకి వచ్చేసాడు. మొర్దెకై చేసిన పనిని బట్టి ఎస్తేరుతో పాటు ఉన్న తన చెలికత్తెలు కూడా ఉపవాసపు అనుభవంలోకి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. దీని అర్థం ఏంటంటే, సామాన్యుడు మొదలుకొని సామంతుడు వరకు అందరూ కూడా రాజు ఎదుట ఉపవాసం ఉండాలని అర్థం. స్తోత్రం చెప్పండి. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పుకొని కాలు మీద కాలు వేసుకొని నోట్లో వేలేసుకొని కూర్చోవటం కాదు. ఏసు రక్తమే ఉపవాసం అంటే. ఎవడో లేనోడు చేస్తాడు ఉపవాసం అని అనుకోవద్దు. రాజులు సహితం చెప్పండి దిగి వచ్చారు, సింహాసనం దిగి వచ్చారు. తగ్గించుకో, దేవుని యొద్దకు రా, ఉపవాసుని ప్రార్థన చేయి, గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజు గుమ్మం యొద్దకు వెళ్ళి మొర్దెకై ఏడ్చిన ఏడుపు, మొర్దెకై వేసిన కేకలకి షూషాను కోటలో రాజు సింహాసనం కదిలిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఆ ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉందో, యూదుల ప్రార్థన ఎలా ఉందో, ఎస్తేరు ప్రార్థన ఎలా ఉంది అనే విషయాలు మనం ముందు పాటలో ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకునండి. ఈ శ్రమ, ఈ అనుభవం, ఈ ఉపవాసం ఇది దేవుని ప్రణాళిక. రహస్యంగా దేవుడు కార్యం చేస్తున్నాడు. హామాన్ని కఠినపరిచాడు. హామాని కంటే ముందుగా మొర్దెకైని కఠినపరిచాడు. నేను యూదుడను, నేను వంగను, నమస్కారం చెయ్యను అనేటట్లుగా కఠినపరిచాడు. కానీ ఇప్పుడు హామాన్ని దేవుడు కఠినపరిచాడు. హామాను కఠినముడైపోయాడు. యూదులందరిని చంపాలనుకున్నాడు. మొర్దెకైని చంపటం స్వల్పమే, అతను చంపటం కాదు. అతని జాతి ఏంటో, అతని వంశం ఏంటో, అతని జనులు ఎవరో అందరిని ఒక్కసారి నిర్మూలన చేయాలి. యవనస్తులను కానీ, పెద్దలను కానీ, చిన్నలను కానీ, శిశువులను కానీ, స్త్రీలను కానీ
అందరిని నిర్మూలన చేయాలి అని నిర్ణయించుకు అంత కఠినమైపోయాడు హామాను. ఎప్పుడైతే హామాను కఠినుడైపోయాడో వెంటనే మొర్దెకై దీనుడైపోయాడు. మొర్దెకై దీనుడైపోయాడు. బట్టలు చింపుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ధూళి పోసుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, కేకలు వేస్తున్నాడు. రాజు గుమ్మం ఎద్దకు వచ్చేసాడు, కేకలు వేస్తున్నాడు. తన దుఃఖం రాజుకు వినబడాలని, తన కేకలు రాజుకు వినబడాలని, ఇదిగో తన ప్రార్థన రాజు సింహాసనాన్ని కదిలించాలని, తన ప్రార్థన రాజు హృదయాన్ని మార్చాలి అని గుమ్మమునద్దకు వచ్చేసాడు. రా, దేవుని గుమ్మం ఎద్దకు వచ్చి చూడు. నువ్వు కూడా గోనె పట్ట కట్టుకొని వచ్చి చూడు, బూడిద పోసుకొని వచ్చి చూడు, మనసు నిబ్బరము చేసుకొని రాజు గుమ్మం దగ్గరికి రా. ఇదిగో రాజు గుమ్మం యొద్దకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఈ రాజు గుమ్మం దగ్గర కేకలు వేయి, ఈ రాజు గుమ్మం ఎదుట కేకలు వేయి. దేవుని సింహాసనం కదలాలి, దేవుని హృదయం కదలాలి. మరియ ప్రార్థన చేస్తే యేసు హృదయములో కలవరపడ్డాడు, ఆత్మలో కలవరపడ్డాడు, దుఃఖపడ్డాడు, కన్నీళ్లు విడిచాడని చూస్తాం. ఆయన హృదయాన్ని కదిలించేసిన మరియ ప్రార్థన, మరియ ఏడుపు యేసయ్య హృదయాన్ని కదిలించింది. నీ కేకలు గుమ్మములు వినబడాలి. ఇది రాజు గుమ్మం, ఇది దేవుని గుమ్మం, ఇది యాకోబు గుమ్మముల కంటే కూడా రమ్యమైన గుమ్మం. ఈ గుమ్మం ఇది రాజులకు రాజైన మన దేవుని గుమ్మం. నజరేయుడైన యేసు గుమ్మం. నేనే ద్వారమునై ఉన్నాను అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు లోపలకు ప్రవేశించలేడని చెప్పాడు. ఇదిగో నా ద్వారా తప్ప ఎవడు లోపల ప్రవేశించలేడు. నేనే ద్వారం, నేనే గుమ్మం అని చెప్పాడు. ఆయనే మన ద్వారం. రండి, ఈ గుమ్మము దగ్గరికి రండి, ఈ రాజు గుమ్మము దగ్గరకు రండి, కేకలు వేయండి, గోనె పట్ట కట్టండి, బూడిదలో కూర్చోండి, ప్రార్థన చేయండి. అద్భుతాలు చూస్తారు, మీరు అద్భుతాలు చూస్తారు. ఉరికంబాలు విరిగిపోతాయి, మీ మెడ మీద కాడిమాను మోకులు తెగిపోతాయి, మోకులు విడిచి వేస్తాడు దేవుడు, బంధకాలు తెగిపోతాయి. అద్భుతాలు చూస్తారు మీరు. కేకలు వేయండి, వచ్చి మౌనంగా కూర్చోవటం కాదు. రాజు గుమ్మం దగ్గరకు వచ్చిన వారు మౌనంగా ఉండకూడదు. ఇక్కడ కేకలు వేయాలి, ఇక్కడ ఏడవాలి, ఇక్కడ అంగలార్చాలి, ఇక్కడ ఉపవాసం ఉండాలి. ఇక్కడ కేకలేస్తుంటే అక్కడ సింహాసనం కదిలిపోతూ ఉంటుంది. దేవుని అద్భుత కార్యాలు చూస్తారు మీరు, దేవుని అద్భుతాలు చూస్తారు. మౌనంగా ఉండొద్దు. శ్రమ కలిగినప్పుడు ఊరకనే ఉండొద్దు. నాకెందుకు నాకు ఉద్యోగం ఉంది అనుకోవద్దు, నాకెందుకు నాకు సమృద్ధి ఉంది అనుకోవద్దు, నాకెందుకు నేను రాజు సేవకుడను అని అనుకోవద్దు, నాకెందుకు నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని, నేను సర్కారు ఉద్యోగం కలిగి ఉన్నాను అనుకోవద్దు. మొర్దెకై తగ్గించుకుని వచ్చేసాడు, విధేయతతో వచ్చేసాడు, బట్టలు చింపుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. రండి, కేకలు వేయండి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు, నీ ఇంటి వారిని దేవుడు కాపాడుతాడు, నీ జనాంగాన్ని దేవుడు కాపాడుతాడు, నీ వంశాన్ని దేవుడు కాపాడుతాడు. ఉరికంబం విర్రగొట్టేస్తాడు, ఉరికంబం శాసనాన్ని మార్చివేస్తాడు. అద్భుత కార్యము జరుగుతుంది. ఎక్కడ దుఃఖపడ్డావో అక్కడే సంతోషిస్తావు, ఎక్కడ కృంగిపోయావో అక్కడే లేచి నిలబడతావు, ఎక్కడ తల దించుకున్నావో అక్కడే నీ తల పైకి ఎత్తబడుతుంది. దేవుడు అద్భుతం చేస్తాడు. కన్నులార చూస్తావు అంతే. కేకలవే, రాజు గుమ్మం దగ్గరికి వచ్చి కేకలవే, రాజు గుమ్మం దగ్గరికి వచ్చి అంగలార్చు, ఇక్కడ మొర్రపెట్టు, వచ్చి దేవుడి కార్యం చేస్తాడు. నేను ఇంట్లో ఉంటున్నానండి, ఇంటిలో చూస్తున్నానండి, ఇంటిలో వింటున్నానండి, ఇంటిలో ఏదో చేసుకుంటున్నానండి ప్రార్థన అని చెప్పొద్దు. రాజు గుమ్మం యొద్దకు వచ్చి కేకలవే, రా, గోనె పట్ట కట్టుకొని వచ్చి కేకలవే, గోనె పట్ట కట్టుకొని వచ్చి కేకలవే, ప్రార్థన చేయి. దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ పట్ల.
గొప్ప కార్యాలు చేస్తాడు. శాసనాలు మార్చి వేస్తాడు. ఉరికంబాన్ని తొలగించి వేస్తాడు. ఉరికంబాన్ని తొలగించి వేస్తాడు. నీ కొరకు తీయబడిన గుంట పూడ్చి వేస్తాడు. నీ కొరకు వట్టిన వల తెచ్చి వేస్తాడు. నీ బంధకాలు తెంచి వేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. గొప్ప దేవుడండి. రాజులకు రాజు అయిన, ప్రభువులకు ప్రభువు అయిన విడిచిపెట్టాడు. ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య, మీ లేఖనములుడు మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతలకు ఫలింపచ్చి ప్రభువా మీరు సహాయం చేయండి. ఉన్నత అధికారులకు, రాజులకు, రాజు అంతటి వారికి లోబడటం, నమస్కారం చేయటం సంస్కారం. కానీ మొర్దెకైని ఎందుకో కఠినపరిచావు. నేను యూదుడను అని చెప్పి వంగకయ్యు నమస్కారం చేయకుండా ఉన్నాడు. హామానికి కోపం వచ్చింది. హామాను ఎప్పుడైతే కఠినుడైపోయాడో, ఎప్పుడైతే హామాను యూదులందరినీ నాశనము చేయాలి, నిర్మూలన చేయాలి అనుకున్నాడో, మొర్దెకై తగ్గింపు వచ్చేసింది, విధేయత వచ్చేసింది. తన వస్త్రాన్ని చింపుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. అయ్యా, ఎక్కడొక మూలన కూర్చోలేదు. బూడిది పోసుకొని రాజు గుమ్మం ఎద్దకు వచ్చి కేకలేస్తున్నాడు. రాజు గుమ్మం దగ్గరికి వచ్చి కేకలు వేస్తున్నాడు. రాజు గుమ్మం దగ్గరికి రాకూడదు. అలాంటి వాడు ఉండకూడదు రాజ్యంలో. అలాంటి వాడు గుమ్మం దగ్గర రాకూడదు అనేది రాజ్యం యొక్క నియమం. కానీ ఒకడు భయంకరమైన శ్రమతో వచ్చాడయ్యా. మొర్దెకై భయంకరమైన శోధనతో వచ్చాడు, వేదనతో వచ్చి కేకలు వేస్తున్నాడు. ఆ గుమ్మమునతో మొర్దెకై వేసిన కేకలు వినబడ్డాయి నీకు. అయ్యా, అద్భుతం చేశావు. రాజుకు వినబడేటట్టుగా చేశావు. రాజుకు రాజు చూసేటట్టుగా చేశావు. రాజుకు వినబడేటట్టుగా, ఆ సంగతి రాజుకు తెలిసేటట్టుగా చేసావయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా. అలాంటి శక్తివంతమైన ప్రార్థన నీ గుమ్మములో మేము చేయాలి. నీ గుమ్మంలో మేము చేయాలయ్యా. నీ గుమ్మం యొద్దకు అలాంటి అనుభవంతో రావాలయ్యా. కేకలు వేయాలి, మొరపెట్టాలయ్యా. అలాంటి ఉపవాసం, అలాంటి తగ్గింపు, అలాంటి విధేయత అయ్యా మేము కలిగి ఎంతైనా మొరపెట్టాలి. అటు అనుభవంలో నడిపించండి. వాక్య నూరంతలుగా ఫలింపచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ వర్తమానం ప్రతి ఒక్కరికినైనా దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉన్నట్లు చేసి సహాయించి, ఏ కుటుంబంలో ఏ లోటులు, సమస్యలు, శోధనలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించండి. ఏ కుటుంబం కొరకు అయ్యా ఊరి పొంచి ఉంది, ఆ ఊరి తెగిపోవును గాక, వల తెగిపోవును గాక, బంధకాలు తెగిపోవును గాక, శోధనలు కొట్టివేయబడును గాక, నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. కార్యం చేసి మహిమ తెచ్చుకోండి అయ్యా. మీరే గొప్ప ఖర్చు దినదేవులతో నింపు మహిమ పొంది యేసు నామములో చున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, వాళ్ళందరినీ సర్వ సత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. యేసు రక్తమే జయం. అపవాదికి నాశనం కలుగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. కృప కలుగును గాక, కృప కలుగును గాక. మంచిది. కూడి కిందతో ముగి